నడమంత్రాన సిరి నరం మీద పుండు మనిషిని నిలవనీయకుండా చేస్తాయని అంటారు. ఈ సామెత అర్థమేంటో ఈ రైతులను చూస్తే తెలిసింది. వాస్తవానికి వారంతా కొన్ని సంవత్సరాల క్రితం రైతులు. తమ భూముల్లో పంటలు పండించేవారు. పంట ఉత్పత్తులను విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవారు. వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారేమీ గొప్ప శ్రీమంతులు కాదు, అలాగని బికారీలు కూడా కాదు. వారు ఊహించని విధంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. వారికేదో జాక్పాట్ లభించలేదు, లాటరీ కూడా తగలేదు. ఉత్తరప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం జవార్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికోసం అక్కడి రైతుల భూములు సేకరించింది. పరిహారంలో భాగంగా ఒక్కో ఎకరానికి 20 లక్షలు చెల్లించింది. విమానాశ్రయ నిర్మాణానికి 12 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం భారీగా డబ్బులు చెల్లించిన నేపథ్యంలో రైతులకు ఏం చేయాలో తెలియలేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాలేదు. దీంతో వారంతా విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. లగ్జరీ జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా రిపేర్ చేయించుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేవు. అందరి వద్ద కూడా విలాసవంతమైన భవనాలు, వాహనాలు ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో అక్కడి రైతులు తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడ రైతుల పరిస్థితి గురించి తెలిసిన జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. రైతులకు భారీగా డబ్బొచ్చింది. వారంతా కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. తర్వాత లగ్జరీ లైఫ్ లో భాగంగా ఖర్చు పెరిగిపోవడంతో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఖర్చు కావడంతో ఏం చేయాలో వారికి తెలియడం లేదు. అందువల్లే కనీసం ఫోన్లు కూడా రిపేర్ చేయించుకోలేని స్థితిలో వారు కూరుకుపోయారని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మాణంలో నిర్వాసిత రైతులు కూడా ఇదే విధంగా ప్రభుత్వ పరిహారం అందించింది. కానీ ఆ పరిహారంతో చాలా మంది వాహనాలు కొనుగోలు చేశారు, ఖరీదైన భవనాలు నిర్మించారు. చివరికి చేతిలో చిల్లిగవ్వలేక ఇప్పుడు వేరే పనులు చేసుకుంటున్నారు. ఖరీదైన వాహనాలను నిర్వహించే సామర్థ్యం లేక వాటిని అమ్మేశారు. నివాసాలకు కూడా అమ్మాలని అనుకున్నప్పటికీ వాటిని కొనేవారు లేకపోవడంతో మిన్నకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రైతుల పరిస్థితి కూడా పోలవరం నిర్వాసితుల మాదిరిగానే మారిపోయిందని నెట్టింట చర్చ నడుస్తోంది.